నెంబర్ 1, నా యవ్వనము నేను కలిగి ఉన్న స్థితి, నా ఆత్మీయత చెదిరిపోకుండా అది దేవుని ఆరాధించేదిగా, మూల స్తంభముగా ఎదిగేదిగా ధన్యకరం కావాలి అంటే మాటలోను మాటలనే అని మాటకు అర్థం ఏంటంటే అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు ఏమని, నోరు మంచిదైతే అంటే ఒక నోరు మనిషిని ఏం చేస్తుంది అంట, చెడు చేస్తుంది. ఏం చెడు చేస్తుంది అంటే మన మాటలే. ఊరే మంచిదని చెప్పాలి నేను చూస్తే, నేను ఊరు మంచిదని చెప్పాలంటే ఏముండాలంట, మాటలు. ఏది పడితే అది నోరు దిగదని, నాలుగు దిగదని మనం మాట్లాడటానికి వీలు లేదు. బైబిల్లో దేవుడు అనుకుంటున్న వాక్యం చెప్తుంది, దేవుడు పైన ఉన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. ఎట్లా ఉండాలంట, కొద్దిగా ఉండాలి. ఏదైనా సరే దోషము వచ్చేది ఎక్కడట, మాటలలోనే. ఈరోజు మనం పోగొట్టుకునేది కూడా మాట. కొంతమందికి నోరు ఎక్కువగా ఉంటారు, నాలుగు ఎక్కువగా ఉంటారు.